కేంద్రం నుంచి తీసుకోవాల్సిన డబ్బులన్నీ తీసుకుంటారు సార్. కేంద్రం నుంచి సొమ్ములన్నీ వేల కోట్లు లక్షల కోట్లు తీసుకుంటారు సార్. మళ్ళీ మీదకి వెళ్ళి సార్ కేంద్రం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా సార్, ఈ రాష్ట్రం అంతా కూడా మనం 8 సీట్లు మేము గెలిచిన తర్వాత అక్కుస వచ్చేసి ఏదో ఒక రకంగా మమ్మల్ని బదనాం చేయాలా, కేంద్రం మీద నిబ్బం పెట్టాలనే ఆలోచన మంచిది కాదు సార్. ఎందుకంటే సార్ ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి సార్. మనం ఒక ఈ దేశం ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ వేర్ యూ హ్యావ్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. ఇట్స్ ఎ క్వాసి ఫెడరల్ కంట్రీ సార్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మన దగ్గర ఉన్నటువంటి మీరు ఒక మ్యాగ్నబిలిటీతో మా ఆలోచన చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఈ రెజల్యూషన్ ఈ చర్చ పెట్టడమే మంచిది కాదు సార్. ఈ ఫెడరల్ స్టేట్స్లలో ఈ మంచి పద్ధతి కాదు సార్. ఇలాంటి చర్చలు పెట్టడం ఇది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైనటువంటి అంశం కాదు సార్. కేవలం కేంద్రాన్ని నిందించాలి కాబట్టి, ఏదో ఒక నెపంతో భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయాలి కాబట్టి ఈరోజు ఒక చర్చ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్కి ఏమాత్రం సమైక్య స్ఫూర్తిపై అభిమానం ఉన్నా, నమ్మకం ఉన్నా ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి అధ్యక్ష. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ తీర్మానం ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది అధ్యక్ష. ఈ తీర్మానం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు సంకుచితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణ దేశవ్యాప్తంగా వెలువరిస్తుంది అధ్యక్ష. అందుకే ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏదో తొందరపాటుగా ఈ తీర్మానం పెట్టారు, ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి.